ఇలా సింపుల్గా మీకు క్రిస్పీ బజ్జీ కావాలి అంటే నేను ఈ వీడియోలో చెప్తున్నాను, అలానే చేయండి. నేను 3 కప్స్ ఓన్లీ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాతకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని బాగా మెత్తగా వచ్చేదాకా కలుపుకోవాలన్నమాట. మనం శనగపిండిని ఎంత బాగా మెత్తగా కలుపుకుంటామో మనకి అంత బాగా క్రిస్పీగా వస్తాయి. లేదంటే లూజ్గా అయిపోతుంది పిండి. మనం నూనెలో వేయంగానే పిండి సపరేట్ అవుతుంది, కాయ సపరేట్గా అవుతుంది అనమాట బజ్జీ అనేది. నేను బజ్జీ మొత్తం కాయంతా వేసుకోవట్లేదన్నమాట ఇందులో, మిర్చి బజ్జీని. ఎందుకంటే అది దాంట్లో నూనెలో వేస్తే వేగదనమాట. నేను అందుకనే ఒక్కొక్క బజ్జీలో 4 చేశానమాట. ఇవి నూనెలో వేసుకొని తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మిర్చి టోటల్ వేసామంటే అది అంతగా లోపల బజ్జీ అనేది ఉడకదు. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బజ్జీ అనేది ఇలా పిండికి బాగా అతుక్కోవాలన్నమాట. లూజ్ అవ్వకూడదు ఆయిల్లో వేయంగానే, అప్పుడు చాలా బాగా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాతకి దీంట్లో కావాలంటే మీరు స్టఫింగ్ పెట్టుకోవచ్చు. మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, లెమన్ వేసుకొని చేసుకుంటే తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తాయి అన్నమాట. మీరు ట్రై చేయండి, నాకు చెప్పండి ఎలా వచ్చాయో. ఓకేనా? అంతవరకు బాయ్. మరి నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి.